ప్రభుత్వంలో రక్షణ స్వేచ్ఛ కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఎంసీపీఐయు పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంసీపీఐయు పార్టీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ వెంకటేష్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ స్వేచ్ఛ కరువైందని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన తెలుపుతుంటే వార్తా కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు పాశవికంగా దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ప్రభుత్వ పతనానికి నాంది అన్నారు. ప్రజాపాలన కాదు, ప్రజాహేళన ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్నటికి మొన్న చూస్తే ఉస్మానియా క్యాంపస్లో నిరుద్యోగుల పైన, మరి నిన్న కనుక చూస్తే సిద్దిపేటలో ఒక న్యాయవాది పైన, జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు మరి కాంగ్రెస్ ప్రభుత్వందే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ దాడులను మేము ఎంసీపీఐ పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ దాడులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే అరికట్టకుంటే మరి ఈ ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.